నమస్కారం. మీరు చూస్తున్న కేటీ న్యూస్ కేఎన్ఆర్. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమాడు మండలం ఊరూరా వాడవాడన కాంగ్రెస్ యాత్ర జోరుగా సాగుతోంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్, చిగురుమాడు మండల కోఆర్డినేటర్ గడ్డం విలాస్ రెడ్డి గారు, చిగురుమాడు మండలంలోని వివిధ గ్రామాల గ్రామశాఖల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలతో కలిసి రాజ్యాంగ పరిరక్షణ యాత్రను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 9, 2025 రోజున చిగురుమావుడి మండలంలోని లంబాడిపల్లె, రేకొండ గ్రామాల్లో యాత్రను నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం యాత్రను ఉద్దేశించి వారు మాట్లాడుతూ అలుపెరగకుండా ఎన్ని పనులున్నా యాత్రలో పాల్గొని విజయవంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సహకరిస్తున్న వివిధ కుల సంఘాలు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో ఆటుపోట్లకు ఓర్చి తెల్లదొరల చెర నుంచి భారతదేశానికి విముక్తి కలిగించింది బాపూజీ అయితే, భారతదేశ పౌరులు అన్ని వర్గాల వారు సమానమైన ఫలాలను అందుకోవాలని బడుగు బలహీన వర్గాలను గుర్తించి భారత రాజ్యాంగాన్ని రచించి కుల మతాలకు అతీతంగా ప్రాంత, వర్గ, వర్ణ భేదం లేకుండా అన్ని వర్గాలకు సమన్యాయం చేశారని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు మన భారతదేశం నడుచుకుంటుందని, ఆ రాజ్యాంగం ప్రకారమే మనం ఫలాలను పొందుతున్నామని కొనియాడారు. మరెన్నో అంశాలపై వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలను విందాం. ఈ సందర్భంగా స్థానిక నేతలు విలాస్ రెడ్డి గారిని శాలువాలతో సన్మానించారు. లంబాడిపల్లెకి రావడం జరిగింది. ఈ లంబాడిపల్లె గ్రామస్తులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత 7-8 రోజులుగా ప్రతి విలేజ్ తిరుగుకుంటూ వస్తున్నారు. ప్రతి కార్యకర్త కూడా ఇది నా కార్యక్రమం అనుకుంటూ ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా ఇచ్చిపెట్టి వస్తున్న కార్యకర్తలకు అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ రోజు గాంధీ గారు తెల్లదొరల నుంచి స్వాతంత్రం తీసుకొస్తే అంబేద్కర్ గారు కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ సమన్యాయం జరగాలని ఈ రాజ్యాంగం రాశారు. ఒక దేశం మొత్తం వివిధ ప్రాంతాలకు సంబంధించి అన్ని పొందుపరిచారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కాశ్మీర్లో ఏం కావాలి, కన్యాకుమారిలో ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్లో ఏం కావాలి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న కులాలు ఏంటి, దిగువ స్థాయిలో ఉన్న కులాలు ఏంటి అని వివరంగా రాశారు. ఇక్కడున్న ఓసీలు వేరే రాష్ట్రంలో బీసీలు అవుతున్నారు. ఆ విషయాలు కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ విధంగా న్యాయం జరగాలి, దీనికి ఒక పార్లమెంట్ ఉండాలని, ఒక అసెంబ్లీ ఉండాలని, పార్లమెంట్లో రాజ్యసభ, లోకసభ ఉండాలని, అసెంబ్లీ శాసనసభ, శాసన మండలి, ఇలా ప్రతి ఒక్కటి అందులో పొందుపరుస్తూనే ఈ రోజు మనలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ఎంపీపీలు అవుతున్నారు, సర్పంచ్లు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు. ఆ రోజే రాజ్యాంగం లేకుంటే ఈ రోజు మీ పదవులు వచ్చేది కాదు, మీ గ్రామాల్లో అభివృద్ధి పరిచేది కావు. ఒక ఎంపీటీసీ, సర్పంచ్ ఇద్దరు కలిస్తేనే గ్రామాన్ని అభివృద్ధి చేయగలరు. ఇద్దరితో పాటు జెడ్పీసీసీ సమన్వయం తీసుకొని జెడ్పీ చైర్మన్ తోటి లేదంటే మంత్రి గారితో మీ సమస్యలన్నీ వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇంకా మీ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం లభించింది. అదే రాజ్యాంగం లేనట్టయితే మనకి ఈ అవకాశాలు వచ్చేది కావు. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు, రాహుల్ గాంధీ ఖార్గే గారి పిలుపు మేరకు, మరియు మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన స్థానిక మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు చిగురుమావిడి మండలం మొత్తం తిరుగుతూ ఈరోజు మీ
పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ చిన్న లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలియజేస్తున్నాను. గత 7-8 రోజులుగా ప్రతి విలేజ్ తిరుగుకుంటూ వస్తున్నారు. ప్రతి కార్యకర్త కూడా ఇది నా కార్యక్రమం అనుకుంటూ ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయి ఇక్కడికి వస్తున్న కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు గాంధీ గారు తెల్లదనం నుంచి స్వాతంత్రం తీసుకొస్తే అంబేద్కర్ గారు కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ సమన్యాయం జరగాలని ఈ రాజ్యాంగం రాశారు. ఒక దేశం మొత్తం వివిధ ప్రాంతాలకు సంబంధించి అన్ని పొందుపరిచారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాశ్మీర్లో ఏం కావాలి, కన్యాకుమారిలో ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్లో ఏం కావాలి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ ఉన్న కులాలు ఏంటి, దిగువ స్థాయిలో ఉన్న కులాలు ఏంటి అని వివరంగా రాశారు. ఇక్కడున్న ఓసీలు వేరే రాష్ట్రంలో బీసీలు అవుతున్నారు. ఆ విషయాలు కూడా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ విధంగా న్యాయం జరగాలి, దీనికి ఒక పార్లమెంట్ ఉండాలని, ఒక అసెంబ్లీ ఉండాలని, పార్లమెంట్లో రాజ్యసభ లోకసభ ఉండాలని, తన అసెంబ్లీలో శాసనసభ శాసన మండలి ఇలా ప్రతి ఒక్కటి అందులో పొందుపరుస్తూనే ఈ రోజు మనలో ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ఎంపీపీలు అవుతున్నారు, సర్పంచ్లు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు. ఆ రోజే రాజ్యాంగం లేకుంటే ఈ రోజు మీకు పదవులు వచ్చేది కాదు, మీ గ్రామాలు అభివృద్ధి పరిచేది కావు. ఒక ఎంపీటీసీ సర్పంచ్ ఇద్దరు కలిస్తేనే గ్రామాన్ని అభివృద్ధి చేయగలరు. ఈ ఇద్దరితో పాటు జెడ్పీసీసీ సమన్వయం తీసుకొని జెడ్పీ చైర్మన్ తోటి లేదంటే మంత్రి గారితో ఈ సమస్యలన్నీ వాళ్ళ దృష్టి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ కొన్ని సమస్యలు పరిష్కరించడానికి అవకాశం లభించింది. అదే రాజ్యాంగం లేనట్టయితే వాళ్ళకి అవకాశాలు వచ్చేది కావు. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు, రాహుల్ గాంధీ ఖార్గే గారి పిలుపు మేరకు మరియు మన రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన స్థానిక మంత్రి గారైనటువంటి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు చిగురుమావడి మండలం మొత్తం తిరుగుతూ ఈ రోజు మీ ఊరికి రావడం జరిగింది. అన్ని గ్రామాలు అయిపోయాయి, ఒక చిగురుమావడి మిగిలింది. అది రేపు మాపో చేస్తాం. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.